remainder theorem and factor theorem. So first, let p of x be any polynomial of degree greater than or equal to 1 and let a be any real number. If p of x is divided by the linear polynomial x minus a, then the remainder is p of a. Let us take p of x equals to z of x into q of x plus r of x. సో ఇక్కడ g of x అనేది ఏంటి డివైజర్, దాన్ని x మైనస్ a గా తీసుకుంటున్నా. q of x అనేది ఏంటి కోషియంట్, r of x అనేది రిమైండర్. సో ఇప్పుడు p of x ఏమవుతుంది, p of x ఈక్వల్స్ టు x మైనస్ a ఇంటూ q of x ప్లస్ r of x. సో ఇక్కడ x మైనస్ a అని తీసుకున్నాం కదా, దాని డిగ్రీ ఏంటి 1 అండ్ ద డిగ్రీ ఆఫ్ r of x ఈజ్ 0. సో ఇప్పుడు r of x అంటే ఏంటి రిమైండర్ కదా, అదొక కాన్స్టెంట్ k గా తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది p of x ఈక్వల్స్ టు x మైనస్ a ఇంటూ q of x ప్లస్ k. సో x మైనస్ a ఈక్వల్స్ టు 0 అంటే x వాల్యూ ఏమవుతుంది a అవుతుంది. సో ఫర్ సపోజ్ x ఈక్వల్స్ టు a గా తీసుకుంటున్నాం, అప్పుడు ఏమవుతుంది p of a ఈక్వల్స్ టు a మైనస్ a ఇంటూ q of a ప్లస్ k. a మైనస్ a అంటే 0, 0 అంటే ఎనీథింగ్ 0. సో p of a వాల్యూ ఏమవుతుంది k. సో if x ఈక్వల్స్ టు a, p of a will be equals to k. For example, ఒక చిన్న టేబులర్ ఫామ్ చూద్దాం. డివిడెండ్, డివైజర్, రిమైండర్. సో p of x అనేది డివిడెండ్ గా తీసుకుంటున్నాం, x మైనస్ a అనేది డివైజర్ గా తీసుకుంటున్నాం, రిమైండర్ p of a. అలానే p of x డివిడెండ్, x ప్లస్ a డివైజర్, p of మైనస్ a రిమైండర్ అవుతుంది. p of x డివిడెండ్, x మైనస్ 2 డివైజర్, అప్పుడు p of 2 అనేది రిమైండర్ అవుతుంది. p of x డివిడెండ్, ax మైనస్ b అనేది డివైజర్, అప్పుడు రిమైండర్ ఏమవుతుంది p of b by a. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద రిమైండర్ when p of x ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ 2 ఈజ్ డివైడెడ్ బై x మైనస్ 1. సో ఇక్కడ p of x ఏంటి x స్క్వేర్ ప్లస్ 2. సో దేంతో డివైడ్ చేశారు x మైనస్ 1. సో 0 ఆఫ్ ద పాలినామియల్ ఏమవుతుంది x మైనస్ 1 అంటే x మైనస్ 1 ఈక్వల్స్ టు 0. అప్పుడు x వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. సో x వాల్యూ 1 కాబట్టి p of 1 ఈక్వల్స్ టు 1 స్క్వేర్ ప్లస్ 2 దట్ ఈక్వల్స్ టు 3. అంటే రిమైండర్ ఏమొస్తుంది 3 వస్తుంది. వెరిఫికేషన్ ఎలా చేస్తాం, x మైనస్ 1తో x స్క్వేర్ ప్లస్ 2ని డివైడ్ చేస్తాం. చూడండి, సో x స్క్వేర్ ప్లస్ 2 అనేది డివైజర్, x మైనస్ 1 అనేది డివిడెండ్. సో x తో మల్టిప్లై చేస్తే x ఇంటూ x స్క్వేర్ అవుతుంది, x ఇంటూ మైనస్ 1 మైనస్ x అవుతుంది. సో సబ్ట్రాక్ట్ చేస్తే x స్క్వేర్ 0. అలానే ఇక్కడ x ప్లస్ 2 అనేది మిగులుతుంది. అగైన్ 1తో మల్టిప్లై చేస్తున్నాం, 1 ఇంటూ x అవుతుంది, 1 ఇంటూ మైనస్ 1 మైనస్ 1. సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు సైన్ చేంజ్ అవుతుంది కాబట్టి x మైనస్ x క్యాన్సిల్ అవుతాయి, ప్లస్ 2 ప్లస్ 1 అంటే ప్లస్ 3 అవుతుంది. రిమైండర్ ఏమొచ్చింది 3. నెక్స్ట్ వన్, ఫైండ్ ద రిమైండర్ when x cube plus 2x square minus 3x plus 1 is divided by x plus 1 by 2. సో ఇక్కడ ఏం చేస్తాం, p of x ఈక్వల్స్ టు x cube plus 2x square minus 3x plus 1. సో 0 ఆఫ్ ద పాలినామియల్ ఏమి ఇచ్చారు x plus 1 by 2. సో x plus 1 by 2 ఈక్వల్స్ టు 0. అప్పుడు x వాల్యూ ఏమవుతుంది మైనస్ 1 by 2. సో ఇప్పుడు p of minus 1 by 2 ఈక్వల్స్ టు minus 1 by 2 whole cube plus 2 into minus 1 by 2 whole square minus 3 into minus 1 by 2 plus 1. అంటే minus 1 by 8 plus 2 by 4 plus 3 by 2 plus 1 that equals to 23 by 8. అంటే రిమైండర్ ఏమవుతుంది 23 by 8. నెక్స్ట్ వన్, ఫ్యాక్టర్ థీరం. If p of x is a polynomial of degree n greater than equals to 1 and a is any real number, then x minus a is a factor of p of x if p of a equals to 0. Its converse, if x minus a is a factor of a polynomial p of x, then p of a equals to 0. సో ప్రూఫ్ చూద్దాం. రిమైండర్ థీరంలో మనకి ఏం తెలుసు, p of x ఈక్వల్స్ టు x minus a ఇంటూ q of x ప్లస్ p of a. సో p of a 0 అనుకుంటున్నాం. సో x minus a ఇంటూ q of x ప్లస్ 0. సో p of x ఏమవుతుంది x minus a into q of x. అంటే దాని అర్థం ఏంటి x minus a is a factor of p of x.
కన్వర్స్ చూసాం కదా, దాని ప్రూఫ్ చూద్దాం. x minus a is a factor of p of x. So p of x equals to x minus a into q of x. So ఇప్పుడు x equals to a అని తీసుకుంటే p of a equals to a minus a into q of a. a minus a 0 కాబట్టి ఆన్సర్ 0 అవుతుంది. సో p of a equals to 0 when x minus a is a factor of p of x. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ రిమైండర్ ఫ్యాక్టర్. p of a equals to 0 అయితే ఫ్యాక్టర్ ఏమవుతుంది x minus a. p of minus 1 equals to 0 అయితే ఫ్యాక్టర్ ఏమవుతుంది x plus 1. p of 1 by 2 equals to 0 అయితే ఫ్యాక్టర్ ఏమవుతుంది 2x minus 1. p of minus 2 by 3 equals to 0 అయితే ఫ్యాక్టర్ ఏమవుతుంది 3x plus 2. Next one, examine whether x plus 1 is a factor of 2x cube minus 9x square plus x plus 12. So p of x equals to 2x cube minus 9x square plus x plus 12. So g of x ఏమి ఇచ్చారు x plus 1. So x plus 1 is a 0 of the polynomial. అంటే x plus 1 equals to 0, x equals to minus 1. Then p of minus 1 equals to 2 into minus 1 whole cube minus 9 into minus 1 whole square plus minus 1 plus 12. అంటే minus 2 minus 9 minus 1 plus 12 equals to 0. 0 వచ్చింది అంటే x plus 1 is a factor of 2x cube minus 9x square plus x plus 12. Next one, find the value of k if x plus 3 is a factor of 3x square plus kx plus 6. So p of x ఏమి ఇచ్చారు 3x square plus kx plus 6. x plus 3 అనేది ఫ్యాక్టర్ అని చెప్పారు. సో x equals to ఏమవుతుంది minus 3. సో 3 into minus 3 whole square plus k into minus 3 plus 6 equals to 0. So 27 plus 6 అంటే 33. So 33 minus 3k equals to 0. So k equals to 33 by 3 that equals to 11. అంటే k వాల్యూ ఏమవుతుంది 11 అవుతుంది. Next one, using remainder theorem, find the remainder when x cube plus 4x square minus 3x plus 10 is divided by x minus 4. So ఇక్కడ x minus 4 అనేది ఏంటి zeros of the polynomial. So x minus 4 equals to 0, x equals to 4 అవుతుంది. సో ఇప్పుడు p of x ఏమి ఇచ్చారు x cube plus 4x square minus 3x plus 10. సో ఇప్పుడు p of 4 ఏమవుతుంది 4 cube plus 4 into 4 square minus 3 into 4 plus 10. అంటే 64 plus 64 minus 12 plus 10 that equals to 126. సో రిమైండర్ ఏమవుతుంది 126. Next one, using the remainder theorem, find the remainder when x cube minus 6x square plus 2x minus 4 is divided by 1 minus 2x. So 0 of the polynomial ఏమి ఇచ్చారు 1 minus 2x. So 1 minus 2x equals to 0, x equals to 1 by 2. So p of x ఏమి ఇచ్చారు x cube minus 6x square plus 2x minus 4. సో ఇప్పుడు p of 1 by 2 ఏమవుతుంది 1 by 2 whole cube minus 6 into 1 by 2 whole square plus 2 into 1 by 2 minus 4. అంటే 1 by 8 minus 6 into 1 by 4 plus 1 minus 4. అంటే 1 by 8 minus 3 by 2 minus 3 that equals to minus 35 by 8. Next one, if 2x cube minus 2x square minus 2x minus 5 is divided by x minus 1, then the remainder is. So ఇక్కడ x minus 1 అనేది 0 of the polynomial. So x equals to 1 అవుతుంది. సో ఇప్పుడు 1ని సబ్స్టిట్యూట్ చేస్తే 2 into 1 cube minus 2 into 1 square minus 2 into 1 minus 5. So 2 minus 2 minus 2 minus 5 that equals to minus 7. So answer ఏంటి option D minus 7. Next one, find the remainder when f of x equals to x cube minus 6x square plus 2x minus 4 is divided by 3x minus 1 and verify the result by actual division. సో ఇక్కడ చూడండి
3x minus 1 అనేది 0 of the polynomial. So 3x minus 1 equals to 0. x equals to 1 by 3. f of x ఏమి ఇచ్చారు? x cube minus 6x square plus 2x minus 4. ఇప్పుడు p of 1 by 3 ఏమవుతుంది? 1 by 3 whole cube minus 6 into 1 by 3 whole square plus 2 into 1 by 3 minus 4. అంటే 1 by 27 minus 2 by 3 plus 2 by 3 minus 4. సో minus 2 by 3 plus 2 by 3 క్యాన్సిల్ అవుతాయి. 1 by 27 minus 4 అంటే minus 407 by 27 అవుతుంది. Next one. If the polynomials ax cube plus 3x square minus 3 and 2x cube minus 5x plus a are divided by x minus 4 leaves the same remainder. Find the value of a. So first p of x ఏంటి? ax cube plus 3x square minus 3. అది x minus 4 తో డివైడ్ చేయమని చెప్పారు. x minus 4 అనేది 0 of the polynomial. సో x equals to 4 అవుతుంది. సో p of 4 ఏమవుతుంది? a into 4 cube plus 3 into 4 square minus 3. అంటే 64a plus 48 minus 3. That equals to 64a plus 45. అలానే q of x ఏమి ఇచ్చారు? 2x cube minus 5x plus a. సో q of 4 ఏమవుతుంది? 2 into 4 cube minus 5 into 4 plus a. అంటే 128 minus 20 plus a. అంటే 108 plus a. సో ఏం చెప్పారు? ఈ రెండు x by 4 తో డివైడ్ చేస్తే leaves the same remainder. సో ఇప్పుడు మనకు వచ్చిన రిమైండర్స్ ఏంటి? 64a plus 45, 108 plus a. ఈ రెండు సేమ్ అన్నారు. సో రెండింటిని ఈక్వల్ చేస్తాం. 64a plus 45 equals to 108 plus a. ఇప్పుడు ట్రాన్స్పోజ్ చేస్తే 64a minus a equals to 108 minus 45. అంటే 63a equals to 63. So a equals to 61. Next one. Using factor theorem, find whether polynomial g of x equals to x minus 3 is a factor of polynomial f of x equals to x cube minus 6x square plus 11x minus 6. సో ఇక్కడ g of x ఏమి ఇచ్చారు? x minus 3. అదేంటి? 0 of the polynomial. సో x minus 3 equals to 0. x equals to 3 అవుతుంది. సో ఇప్పుడు f of 3 ఏమవుతుంది? 3 cube minus 6 into 3 square plus 11 into 6 minus 6. అంటే 27 minus 54 plus 33 minus 6. That equals to 0. అంటే x minus 3 is a factor of x cube minus 6x square plus 11x minus 6. Next one. Using factor theorem, find whether polynomial 3 minus 2x is a factor of polynomial 2x cube minus 9x square plus x plus 12. So 3 minus 2x అనేది ఏమవుతుంది? 0 of the polynomial. So 3 minus 2x equals to 0. x equals to 3 by 2. So p of x ఏమి ఇచ్చారు? 2x cube minus 9x square plus x plus 12. So p of 3 by 2 ఏమవుతుంది? 2 into 3 by 2 whole cube minus 9 into 3 by 2 whole square plus 3 by 2 plus 12. That equals to 27 by 4 minus 81 by 4 plus 3 by 2 plus 12. That equals to minus 3 by 2. అంటే 3 minus 2x is not a factor of 2x cube minus 9x square plus x plus 12. Next one. X minus 1 is a factor of the following polynomial. X minus 1 factor అవ్వాలి అంటే x equals to 1 substitute చేస్తే polynomial value అనేది 0 అవ్వాలి. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి. x power 12 minus 1. x వాల్యూ 1 పెడితే ఏమొస్తుంది? 1 power 12 అంటే 1 minus 1 అంటే 0. సో ఈ పాలినామియల్కి x minus 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. సేమ్ ఆప్షన్ బి కూడాను 1 power 20 అంటే 1 అవుతుంది. 1 minus 1 0. సో ఈ పాలినామియల్ కూడా ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ వన్ 4x cube plus 3x square plus 5x minus 12 అంటే 4 into 1 cube plus 3 into 1 square plus 5 into 1 minus 12 అంటే ఏమొస్తుంది? 4 plus 3 plus 5 minus 12 అంటే 0.
సో ఈ పాలినామియల్ కూడా x మైనస్ 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ద అబోవ్. నెక్స్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ x క్యూబ్ మైనస్ 1 ఈజ్ అంటే p ఆఫ్ x ఈక్వల్స్ టు x క్యూబ్ మైనస్ 1. ఫస్ట్ ఆప్షన్ x ప్లస్ 1 అంటే x ఈక్వల్స్ టు మైనస్ 1. p ఆఫ్ మైనస్ 1 ఏమవుతుంది? మైనస్ 1 అంటే మైనస్ 2. సో దిస్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్. నెక్స్ట్ వన్ x ప్లస్ 2 అంటే x ఈక్వల్స్ టు మైనస్ 2. p ఆఫ్ మైనస్ 2 ఏమవుతుంది? మైనస్ 2 హోల్ క్యూబ్ మైనస్ 1 అంటే మైనస్ 8 మైనస్ 1 దట్ ఈక్వల్స్ టు మైనస్ 9. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఎ ఫ్యాక్టర్. నెక్స్ట్ వన్ x మైనస్ 1 అంటే x ఈక్వల్స్ టు 1 అవుతుంది. 1 క్యూబ్ మైనస్ 1 దట్ ఈక్వల్స్ టు 0. సో దిస్ విల్ బి ద ఫ్యాక్టర్. నెక్స్ట్ వన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a if x plus a is a factor of x cube plus ax square minus 2x plus a plus 4. ఇక చూడండి x plus a అనేది ఫ్యాక్టర్ అని ఇచ్చారు అంటే అది 0 ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. సో x plus a ఈక్వల్స్ టు 0, x ఈక్వల్స్ టు మైనస్ a. ఇప్పుడు p ఆఫ్ a పెడితే ఏమొస్తుంది? మైనస్ a హోల్ క్యూబ్ ప్లస్ a ఇంటూ మైనస్ a హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ మైనస్ a ప్లస్ a ప్లస్ 4 అంటే ఏమొస్తుంది? మైనస్ a క్యూబ్ ప్లస్ a క్యూబ్ ప్లస్ 2a ప్లస్ a ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. సో ప్లస్ a క్యూబ్ మైనస్ a క్యూబ్ క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు ఏం మిగిలింది? 3a ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. 3a ఈక్వల్స్ టు మైనస్ 4, a ఈక్వల్స్ టు మైనస్ 4 బై 3.